మనోజ్, కల్పనని నువ్వు నన్ను ఇంతగా మోసం చేస్తావని అనుకోలేదు. అసలు ఎంతగా నమ్మాను నేను నీకోసం పే చేశాను. ఫ్లాట్ కూడా బుక్ చేశాను అది ఇది అని చెప్తూ ఉండగా రోహిణి షాక్ అవుతుందనమాట. ఇంకా తిను కల్పన అంటుంది, సార్ వీడు నన్ను ఎంతగా వాడుకున్నాడు, అసలు నన్ను నమ్మి పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాను అని చెప్పి మోసం చేశాడు సార్ వీడు. నేను ఏ డబ్బులు తీసుకోలేదు వీడి దగ్గర అని చెప్తుంది. లేదు సార్, నా దగ్గర ప్రూఫ్ ఉంది, కావాలంటే మీరే చూడండి అని చూపిస్తాడనమాట. ఇంకా మనం చూపిస్తూ ఉంటే ఇంకా రోహిణి అంటుంది, ఈ అమ్మాయి అబద్ధాలు చెప్తుంది, అసలు మళ్ళీ తప్పించుకోవాలని చూస్తుంది, దీన్ని వదలకండి సార్, చాలా ముదురు అది ఇది అని మాట్లాడుతుంటుంది. అప్పుడు కల్పన, అసలు వీడు నాకు ఇంత మోసం చేశాడు సార్, నేను ఎవరికి చెప్పుకోవాలి, వీటికి పంపించానని ప్రూఫ్ ఏంటి అది ఇది అని మళ్ళీ రోహిణితో గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత అమ్మాయిని, సార్ ఇవన్నీ వద్దు, నేనైతే డబ్బులు పంపలేను, నేను వెళ్ళిపోతాను, నన్ను వదలండి సార్ అని అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన అంటాడు, ప్రూఫ్ ఉంది, తను అది మా మావయ్య డబ్బు సార్ అని రోహిణి చెప్తుంటుందన్నమాట. అంతలో ఇక్కడ మీనా స్కూటీ గురించి, బండి గురించి లేడీ కానిస్టేబుల్తో మాట్లాడుతుంటుంది. వదలండి మేడం, దయచేసి నేను వెళ్ళాలి అంటే, లేదమ్మా ఎస్ఐ గారు రావాలి, ట్రాఫిక్ ఎస్ఐ వచ్చాకే తీసుకెళ్ళాలి అని అన్ని వెళ్ళి చెప్పి వెళ్తుంది. అంతలో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటుంది అనమాట. ఇంకా బాలు కాల్ చేస్తాడు. కాల్ చేసి, ఎక్కడున్నావు మీనా అంటే, బయట ఉన్నానండి అని చెప్తుంది. ఆకలిస్తుంది, ఇంటికి వద్దామని అనుకుంటున్నాను అంటే, అవునా అండి, నేను బయట ఉన్నాను అని డల్గా మాట్లాడుతుంటే, ఏమైంది మీనా చెప్పు అంటే, లేదు ఇలా స్కూటీ తీసుకొచ్చేస్తారు పోలీసులు అని చెప్తుందనమాట. అలా మాట్లాడుతూ ఉండగా, సరే అక్కడే ఉండి నేను వస్తాను అని చెప్పి బయలుదేరుతాడనమాట. ఇంకా మనోజ్ బాధపడుతూ ఉంటాడు. కల్పన తను మధ్య జరిగినవన్నీ మాట్లాడుతూ ఉంటుంటే, ఇంకా ఈమె రోహిణి, అవన్నీ ఆపేసే అని తర్వాత మాట్లాడుకుందామని చెప్తుంది. ఇంకా అంతలో లాయర్ వస్తాడు. లాయర్ వచ్చి, సార్ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి అమౌంట్ పోవాలి అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా పోదు, తనే పంపించాడు, తనే మీ తీసుకోలేదు అని అంటుంది. అంటే, లేదు సార్, నాకు తెలీదు, తను ఏమంటుంది, తను రాపించుకున్నట్టు తెలీదు, అది నేను బ్యాంక్ కావాల్సిన డీటెయిల్స్కి సైన్ చేశానని అనుకున్నాను, సైన్ చేశాను సార్, నాదేం తప్పలేదు అని అంటారు. ఇంకా ఇప్పటికీ చాలా అయ్యింది, ఈ ఏమంటారు, ఇంకా వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి, నేనే రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను, కోర్టు దాకా లాక్కెళ్తాను, తనకి ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేస్తాను నేను అని చెప్తుంది రోహిణి. తను భయపడి ఇంకా, సార్ చూడండి ఇలా మాట్లాడతారు అది ఇది అని సెక్షన్లు చెప్తూ ఉంటుంది. అప్పుడు పోలీస్ తనకు తెలిసిన సెక్షన్లు చెప్పి, ఇలా అవుతుంది చూడమ్మా, ఇంకా నీ ఇష్టము, పాస్పోర్ట్ కూడా లాక్ చేసేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా అని. అంతలో మనోజ్కి కాల్ వస్తుంది, బయటకు వస్తాడు. బయటకు వచ్చేసాక కన్సల్టెన్సీ వాళ్ళు మాట్లాడతారనమాట. సో వాళ్ళకి చెప్తాడు, ఈరోజు అమౌంట్ పే చేస్తాను అని. ఇంకా అంతలో బాలు వస్తాడు. బాలు వచ్చాక మాట్లాడతాడు, ఏమైంది అని తనతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మనోజ్ ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్తారు. ఇంకా బాలు కూడా సడన్గా అదే టైంకి వచ్చేసి అక్కడ పోలీస్ దగ్గర, కానిస్టేబుల్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా నాకు ఈ అమౌంట్ కావాలి ఖచ్చితంగా అది ఇది అంటుంటే, ఇంకా లాయర్కి పోలీస్ చెప్తాడు, చూడండి మీరే సాల్వ్ చేయాలి, మీరే ఎలా ఇప్పించండి, తన డబ్బులు అయితే తీసుకున్నది నిజమే, కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వండి అని మాట్లాడుతాను. ఇంకా అంతలో లాయర్, సరే రండి మేడం అని బయటికి తీసుకెళ్తారు. ఇంకా బాలు వస్తాడు కానిస్టేబుల్ దగ్గర మాట్లాడడానికి. డిస్కషన్ అయిన తర్వాత, ఫైన్ కట్టాలి, మీరు ఖచ్చితంగా ఫైన్ పే చేయాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది అని అంటారు. అంటే, ఇంకా బాలు, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను మాట్లాడతాను ఎస్ఐ దగ్గర అని అంటారు. అంతలో వీళ్ళిద్దరు బయటకు వచ్చేసి కల్పన, లాయర్ మాట్లాడుతూ ఉంటారు. అమ్మో, అంత అమౌంట్ పే చేయాలా నేను వాళ్ళకి అంటే, మీరేం సొంతం కాదు కదా, వాళ్ళతో తీసుకున్న డబ్బులే కదా వాళ్ళకి ఇవ్వాల్సింది, ఇచ్చేసేయండి మేడం అని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాలు మీనా ఆలోచిస్తూ ఉంటారు. అంతలోనే
ఈ కానిస్టేబుల్ బయటకొస్తాడనమాట. బయటకొచ్చిన వెంటనే బాలు చూసేసి ఈయన నాకు తెలుసు ఈయనతో మాట్లాడదామంటే, ఇంకా ఆ కానిస్టేబుల్ కూడా ఉన్నదే చెప్తాడనమాట. ఇప్పుడు కాలం మారిపోయింది. మాటల్లో ఏం జరగట్లేదు అని చెప్తాడు. ఎస్ఐ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఎస్ఐ ఉన్నాడు. కాకపోతే ఇది బండి కేస్ కాబట్టి ట్రాఫిక్ ఎస్ఐ రావాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంతలో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.